హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చల్ల పునుగులు. వీటిని కొన్ని ఏరియాలో బుల్లి బజ్జీలు అని కూడా అంటారు. ఈవినింగ్ తినే స్నాక్లో చాలా మందికి వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీ ఇది. సో లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. మీరు కూడా లేట్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పెరుగు, వంట సోడా, ఉప్పు. తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా, 1/2 టీ స్పూన్ సోడా, తగినంత ఉప్పు యాడ్ చేసి కలపాలి. ఇలా కలిసిన దాంట్లో కొద్ది కొద్దిగా మజ్జిగ యాడ్ చేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. దీనికి ఫ్రెష్ మజ్జిగ కంటే కూడా పులిసిన మజ్జిగ వేసుకుంటేనే పునుగులు టేస్ట్ బాగుంటాయి. ఇలా కలిపిన పిండిని కనీసం గంట సేపు నాననివ్వాలి. పిండి ఎంత నానితే పునుగులు అంత బాగా వస్తాయి. ఇలా ఖచ్చితంగా గంట సేపు నానని పిండిని చేతితో ఇలా మర్దన చేసుకుని కాగిన నూనెలో చిన్న చిన్న పునుగులుగా వేసి వేయించుకోవాలి. మా ఏరియాలో వీటిని చల్ల పునుగులు, బుల్లి బజ్జీలు అంటాం. మరి మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కామెంట్ చేసేయండి, నేను కూడా తెలుసుకుంటాను. చూసారా, పిండి బాగా నానింది కాబట్టి బజ్జీలు బాగా వచ్చాయి. ఇలా ఎర్రగా వేగిన వాటిని పుట్నాల పచ్చడి మరియు ఉల్లిపాయ ముక్కల కాంబినేషన్లో సర్వ్ చేసుకుంటే ఆహా, ఆ మజాయే వేరు. చూస్తుంటే నోరూరుతుంది కదా. లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.